ఇప్పుడు నేను ఒక స్పెరికల్ మిర్రర్ కి నార్మల్ ఎట్లా డ్రా చేయాలి, వాట్ ఈస్ ద లాజిక్ బిహైండ్ దిస్ అండ్ వాట్ ఈస్ ద మెకానిజం ఫర్ డ్రాయింగ్ ద నార్మల్ టు ఏ స్పెరికల్ మిర్రర్. ఓకే, ఈ స్పెరికల్ మిర్రర్ ఎక్కడి నుంచి వచ్చిందిరా? ఒక స్పియర్ నుంచి వచ్చిందని తెలుసు కదా మనకు. ఓకేనా? సో ద స్పెరికల్ మిర్రర్ ఈస్ అబ్టైన్డ్ ఫ్రమ్ ఏ స్పియర్. దిస్ ఈస్ ద హాలో స్పియర్ మేడ్ ఆఫ్ గ్లాస్. ఇప్పుడు నేను ఏం చేస్తున్నా, ఆ స్పియర్ మీద ఒక పాయింట్ తీసుకుంటున్నా. ఆ స్పియర్ మీద ఒక పాయింట్ తీసుకొని నేను అక్కడ నార్మల్ గీయాలంటే ఇప్పుడు మనకు లాజిక్ తెలుసు. ఏం చేయాలి చెప్పండి? సెంటర్ ఆఫ్ కర్వేచర్ నుంచి డ్రా చేయాలి. ఎస్, సెంటర్ ఆఫ్ కర్వేచర్ ను పట్టుకొని ఆ పాయింట్ ను పట్టుకొని రెండింటిని కంబైన్ చేసుకుంటూ గీస్తే నార్మల్ అవుతుంది. దాన్ని నేను విజువలైజ్ చేపిస్తాను మీకు ఇప్పుడు. ఎట్లా ఆ రెండింటిని కలుపుకుంటా గీసేటువంటి లైన్ అనేటువంటిది నార్మల్ అవుతుందో విజువలైజ్ చేపిస్తా, చూడండి. ఓకే, సో నేను ఇక్కడ ఫస్ట్ ఏం డ్రా చేయాలి? టాంజెంట్ డ్రా చేయాలి. టాంజెంట్ డ్రా చేయాలంటే ఏం చేయాలి? ఒక స్కేల్ పెట్టాలి. అలా టాంజెంట్ దాన్ని టచ్ చేసుకుంటూ స్కేల్ పెట్టి అలా డ్రా చేస్తే దట్ ఈస్ వాట్ వి కాల్ టాంజెంట్. దాన్ని ఏమనాలి బేటా? టాంజెంట్. ఓకే, సో టాంజెంట్ ఎలా కనిపిస్తుంది మనకు అంటే ఇలాగా అనిపిస్తుంది. దిస్ ఈస్ ద టాంజెంట్. జస్ట్ టచ్ చేసుకుంటూ వెళ్తా చూడండి. ఓకే, రైట్. నెక్స్ట్ ఇప్పుడు ఏం చేయాలి? ఈ టాంజెంట్ దగ్గర, ఈ టాంజెంట్ కు ఈ పాయింట్ దగ్గర పర్పెండిక్యులర్ లైన్ గీస్తే అది నార్మల్ అవుతుంది అని తెలుసు కదా మనకి, ఇంతకుముందు చెప్పుకున్నాం కదా. సో మరి అక్కడ పర్పెండిక్యులర్ లైన్ ఎట్లా గీయాలి? ప్రొట్రాక్టర్ పెట్టాలి, అంతే కదరా? ప్రొట్రాక్టర్ పెట్టి ఏం చేయాలి? పాయింట్ ఎక్కడ పెట్టాలి? 90 డిగ్రీ. 90 డిగ్రీస్ దగ్గర ఇలా పాయింట్ పెడతాం. పాయింట్ పెట్టేసి ప్రొట్రాక్టర్ ని రిమూవ్ చేస్తాం. రిమూవ్ చేసేసి ఇప్పుడు మనకి ఇచ్చినటువంటి పాయింట్, మనం 90 డిగ్రీస్ తో తీసుకున్నటువంటి పాయింట్, ఈ రెండింటిని కలిపి ఏం చేయాలి? స్కేల్ పెట్టాలి. పెట్టి ఏం చేయాలి? లైన్ డ్రా చేయాలి. లైన్ డ్రా చేస్తే ఇంట్రెస్టింగ్, ఆ లైన్ ఎక్కడి నుంచి పోతుంది? సెంటర్ ఆఫ్ కర్వేచర్. ఎస్, ఎగ్జాక్ట్లీ. కాబట్టి ఇప్పుడు నువ్వు ఎక్కడ స్పెరికల్ మిర్రర్ కు నువ్వు నార్మల్ గీయాలన్నా ప్రతి కాడ ఇట టాంజెంట్ పెట్టి 90 డిగ్రీస్ పెట్టి డ్రా చేయవలసిన అవసరం ఉన్నదా? ఉందా బేట? లేదు. డైరెక్ట్ ఏం చేయాలి? ఆ పాయింట్ నుండి సెంటర్ ఆఫ్ కర్వేచర్ ను కలిపి స్కేల్ పెట్టి డ్రా చేస్తే నార్మల్ అయిపోతుంది. అందుకే నేను ఇంతకుముందు మీకు చూపించినప్పుడు డైరెక్ట్ స్కేల్ పెట్టి తీసేసిన. So this is how we draw the normal for a spherical mirror or a curved mirror or a curved surface.